ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సియోను స్వరం టీవీ ప్రేక్షకులకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారని ప్రభునందు విశ్వసిస్తూ ఉన్నాను. గడిచిన నెలలో క్రిస్మస్ సంబరాల్లో మునిగి తేలుతూ అందరూ కూడా ఎంతో ఆ యొక్క ఉత్సవంలో పాల్గొన్నందులకు మీ సంఘాలకు వెళ్ళి ప్రభువును ఆరాధిస్తూ దేవుని యొక్క వాగ్దానాలను పొందుకున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నూతన సంవత్సర శుభములు మీకు తెలియజేయుచున్నాను. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పేరిట మరి దేవుడు సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మరొకసారి మనందరికీ ధరింపజేశాడు. దేవుని దయ మన మీద ఉంది. సంవత్సరం అనే దేవుని దయా కిరీటం చేత ప్రభు మనకు ధరింపజేసి మన జీవితాల్లో మరొక నూతన సంవత్సరంలోనికి ప్రభు మనల్ని నడిపించాడు. అందుకు మనం దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. దేవుని ఎంతో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, గడిచిన కొన్ని మాసములుగా కొన్ని వారాలుగా క్రమం తప్పకుండా సియోను స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని దీవెనలు పొందుతున్న మీ అందరూ మరొకసారి ఈ విధంగా ఈ నూతన సంవత్సరంలో ఈ 2024వ సంవత్సరంలో మనము ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు మనకు చూపిన కృపను బట్టి ఆ దేవాతి దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు నేను దేవునికి సమర్పిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ లోకంలో ఎంతోమంది గడిచిన సంవత్సరంలో ఎన్నో భయంకరమైనటువంటి స్థితిగతులు ఆటుపోట్లు ఎదుర్కొని వాటన్నిటినీ అధిగమించి వాటిని ఎదుర్కొని వాటి మీద అత్యధికమైన విజయమును పొంది ఈరోజు మనల్ని ప్రభువు నూతన సంవత్సరంలోనికి నడిపించిన మన దేవాతి దేవునికి మనం ఎంతో స్తుతించబద్ధులమైనాం. స్తుతించాలి, ఆ ప్రభువును ఆరాధించాలి. ఎంతోమంది మనకంటే శ్రేష్ఠులు, బలవంతులు, అందచందం గలవారు, ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఎంతోమంది ఎన్నో కారణాలను బట్టి ఈ సంవత్సరం చూడలేక గడిచిన సంవత్సరంలోనే చాలామంది గతించిపోయారు. గతించిపోయిన వారికంటే మనమేమి గొప్పవారము కాము, శ్రేష్ఠులమేమి కాదు. కానీ గొప్ప దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపచేతనే మనము కాపాడబడి ఆయన దయ మనందరి మీద ఉన్నది కనుక దేవుడు ఆయన యొక్క దయ మన మీద ఉంది గనక ఎల్లప్పుడూ కూడా దేవుని దయను పొందుతున్న మనము, దేవుని యొక్క కృపను అనుభవిస్తున్నటువంటి మనము ఆ ప్రభువును మనం ఎంతగానో స్తుతించాలి. ఆ ప్రభువుకు మనం ఎంతగానో నమ్మకంగా ఉండాలి. ప్రియులారా, కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళకముందు మరి ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని మరి మీ ముందుకు తీసుకొచ్చి ఇలాగున మీకు ప్రసారం చేయుట కొరకు మరి సియోను సహవాసం నిజామాబాద్ సంఘం వారు మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నారు. దేవుడు సియోను సంఘ సభ్యులను, కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించునుగాక. మరి మీరు కూడా ఎవరైనా ప్రభువును బట్టి పొందుతున్న మేలను బట్టి దేవుడు మీ హృదయంలో ఏదైనా ప్రేరేపణ ఉన్నట్లయితే మరి ఒక కార్యక్రమాన్ని నేను కూడా మరి స్పాన్సర్ చేయగలను అని నీకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మరి నిన్ను కూడా ఈ టీవీ చూస్తున్నటువంటి సహోదరి సహోదరుడా నీవు కూడా ఆత్మచేతం నువ్వు ప్రేరేపించబడినట్లయితే ఈ కార్యక్రమానికి నువ్వు సహకరించవచ్చు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అత్యధికంగా దీవిస్తూ ఉంటాడు. ఈ కార్యక్రమాలు గడిచిన సంవత్సరం నుండి నిరభ్యంతరంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాలను మరి మా సియోను సహవాసం నిజామాబాద్ సంఘ బిడ్డలు సమర్పించుకుంటున్నారు. వాళ్ళు ఎంతగానో దీవించబడ్డారు. వాళ్ళు ఎంతగానో ఆధ్యాత్మికంగానే కాకుండా ఈ లోకపరంగా మరి అన్ని విషయాల్లో కూడా వారి అవసరతలు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తీర్చారు. కనుక మీరు కూడా అలాంటి ప్రేరేపణ కలిగి ఉన్నట్లయితే దయచేసి మీరు నన్ను సంప్రదించండి. టీవీలో మరి స్క్రోలింగ్లో పైన కానీ కింద కానీ నా యొక్క ఫోన్ నెంబర్లు వస్తూ ఉన్నాయి. మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాతో పంచుకోవచ్చు. మాతో కూడా మీరు ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుని యొక్క వాక్యంలోనికి, వర్తమానంలోనికి వెళ్ళక ముందుగా నేను ఒక ప్రార్థన చేస్తాను. దయచేసి ఈ ప్రార్థనలు మీరందరూ ఏకీభవించాలని ప్రభు పేరటి మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. పరమ తండ్రి, జీవము కలిగిన ప్రభువాని పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లించుకొనుచూ ఉన్నాం. గడిచిన 2023వ సంవత్సరం అంతా కూడా నీ మహాకృప చేత మమ్మలను కాచి కాపాడి సంరక్షించి బలపరిచినందులకు వందనాలు.
దేవా, మరొక నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి కృప చూపినావు. సంవత్సరం అనే మీ దయా కిరీటాన్ని నా మీదను మరి టీవీ చూస్తున్న వారందరి మీద కూడా నీ సంవత్సరమైన దయా కిరీటాన్ని ధరింపజేసినావు. అందుకు మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మేము నీ నూతనమైన మేలులను మేము అనుభవించుదుము గాక, నీ నూతనమైన కృపల చేత మేము నింపబడుదుము గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఎడల నీకు అనుదినము నూతన వాత్సల్యత పుట్టుచున్నది దేవా. నీకున్న ఆలోచనలన్నీ కూడా, నీకున్న తలంపులన్నీ కూడా మా మేలు కొరకే, మా ఆనందము కొరకే, మా ఆరోగ్యము కొరకే, మా ఎదుగుదల కొరకే, మా ఆశీర్వాదము కొరకే నువ్వు తలుస్తూ ఉన్నావు. కనుక అట్టి దీవెనలన్నీ కూడా టీవీ చూస్తున్న వారందరి మీద, వారి గృహాల్లోనూ, వారి కుటుంబంలోని సభ్యులందరి మీద కూడా నీ దయ వారి మీద ఉండునుగాక. తండ్రి, ఇప్పుడు ఆధ్యాత్మికమైన ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తూ బలపరచబడుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఎందరూ ఎన్ని విధాలైన సమస్యలతో ఉన్నారు, అనారోగ్యపు స్థితులు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబంలో అసమాధానం, భార్య భర్తల మధ్యలో అసమాధానం, వ్యాధుల చేత, రుగ్మతల చేత, శోధనల చేత ఎంతోమంది పీడింపబడుతున్నారు. యేసు నామములో విడిపించగలిగే దేవుడవు నీవు, విడుదలనిచ్చే దేవుడవు గనక నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రతి బిడ్డకు విడుదల ప్రకటిస్తున్నాను. మీరు సహాయముని చేసి మీరు మహిమ పొందమని ఈ వాక్యం వింటుండగా ప్రతి ఒక్కరికి వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను దయచేసి మహిమ ఘనత మహాప్రభావాలు మీరు పొందమని, ముఖ్యంగా ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని యేసుక్రీస్తు పేరిట నేను దీవిస్తున్నాను. వారిని, వారి కుటుంబ సభ్యులను, వారు చేయుచున్న పనులను అత్యధికంగా ఆశీర్వదించి వారిని అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికమైన దీవెనలతో నింపి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈనాటి ధ్యానాంశం నిమిత్తమై యేసు బాల్యము. ఇంతవరకు గత కాలంలో మనమందరం అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మరి మందిరాల్లోనూ, సంఘాల్లోనూ, ఆరాధనలోనూ, మరి ఆయా సభల్లోనూ ఎన్నో విషయాల్లో గడిచిన నెలంతా కూడా మనము యేసు క్రీస్తు యొక్క పుట్టుకను గురించి, యేసు క్రీస్తు యొక్క జన్మదినమును గురించి, ఆయన జన్మము లోకానికి ఒక గొప్ప పర్వదినంగా మనం అందరము ఆచరించి భక్తి శ్రద్ధలతో ఎంతో ఉత్సాహం చేత దేవుని మందిరాలకు వెళ్ళి ప్రభువును మనం ఆరాధించాం, ప్రభువును గణపరిచాం ప్రియులారా. కనుక యేసు క్రీస్తు వారు ఆయన శారీరకంగా ఈ లోకరీతిగా మరి కన్య మరియ గర్భమందు జన్మించినప్పటికీ ఆయనకు శరీరానుసారమైనటువంటి తల్లిదండ్రులు యోసేపు మరియలు ఉన్నారు. ప్రభుత్వ పరంగా మరి చట్టపరంగా వారికి తల్లిదండ్రులు యోసేపు మరియమ్మలు. కనుక వారికి ఆయన ఏ విధంగా తల్లిదండ్రుల పట్ల ఆయన జీవించి ఉన్నాడో, యేసు యొక్క బాల్య దినములయందు ఆయన ఏ విధంగా ఉన్నాడో ఈ విషయాలను ఈరోజు ఈ టీవీ వర్తమానముల ద్వారా మనము కొన్ని విషయాలు ధ్యానం చేయబోతూ ఉన్నాం. లేఖన భాగములు చూసుకుందాం. భక్తుడైనటువంటి వైద్యుడైనటువంటి లూకా గారు రచించినటువంటి లూకా సువార్త 2వ అధ్యాయంలోని 40వ వచనం నుండి నేను ఈ చివరి వచనం వరకు కూడా నేను చదువుతాను. బైబిల్ ఉన్నట్లయితే చూడండి, లేకపోతే మరి మీరు శ్రద్ధగా వినాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ అతని మీద ఉండెను. పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగు చేసేటివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా?
అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రం చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించిన తర్వాత ఆయన బాల్య దినముల యందు బాల్యకాలములో తల్లిదండ్రుల దగ్గర వారికి లోబడి వారి యొక్క పర్యవేక్షణలో వారి సంరక్షణలో యేసు ప్రభు ఉన్నట్టుగా మనకు పరిశుద్ధ లేఖనముల ఆధారమును బట్టి మనం తెలుసుకోగలం. చిన్నపిల్లలు ఎవరైనా సరే, మనమైనా మన పిల్లలైనా తల్లిదండ్రుల సమక్షంలోనే వారు పెరుగుతూ ఉంటూ వారు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వారి వెంట వెళ్ళటం అనేది జరుగుతుంది. అది ఆనవాయితీ, అది ప్రతి ఒక్కరు చేయవలసినటువంటి కార్యమే. ఆ విధంగానే మరి యేసుక్రీస్తు వారు బాల్య దశలో ఉన్నప్పుడు, అనగా 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, అప్పటికి వారు యోసేపు మరియలు వారిరువురు కూడా నజరేత్ అనేటువంటి పట్టణంలో వారు ఉన్నట్టుగా మనకు ఇక్కడ కింద చదువుకున్నటువంటి లేఖన భాగము ద్వారా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఇక్కడ 40వ వచనంలో చూస్తే, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచు ఉండెను, దేవుని దయ అతని మీద ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు వారిని లోకములో జన్మించడము దైవ చిత్తానుసారంగా, మరి దేవుని యొక్క సంకల్పానుసారంగా యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టడం జరిగింది. ఆయన పుట్టినది మొదలుకొని ఆయన ఎదుగుచూ ఉన్నప్పుడు దేవుని యొక్క దయ ఆయన మీద ఉన్నదని పరిశుద్ధ లేఖనములో మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. అయితే ఒకానొక సమయంలో మరి పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. మరి అంతకుముందు ఆనవాయితీగా యెరూషలేములో పస్కా పండగ జరిగేది. యూదులందరికీ కూడా ఒకే ఒక మందిరము యెరూషలేములో ఉండేది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా ఆ యొక్క పస్కా పండగ నిమిత్తమై ఈ పస్కా పండగ కొరకు అనేకులు కూడా మరి యెరూషలేము యొక్క పట్టణానికి దేవాలయమునకు వెళ్ళుచుండేటువంటి ఆ క్రమములో మరి వీరు కూడా యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు కూడా యోసేపు మరియమ్మలు కూడా మరి వెళ్ళటము జరిగింది. అప్పుడు ఆయనకు 12 సంవత్సరముల ఈడు, 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి, దేవాలయమునకు వెళ్ళిరి. యేసుక్రీస్తు వారిని ప్రభు సన్నిధికి తీసుకొని వెళ్ళారు. యేసుక్రీస్తు వారు దేవుడే, కానీ వాడుక చొప్పున మరి లోకమందరి దృష్టికి మరి అందరూ వెళ్ళినట్లుగా మరి యేసుక్రీస్తు వారిని కూడా తల్లిదండ్రులు ఆ దేవాలయమునకు యెరూషలేమునకు తీసుకొని వెళ్ళినటువంటి సందర్భము మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి, అనగా ఆ యెరూషలేములో ఆ పండగ జరిగిన సమయంలో అది కొన్ని రోజులు పండగ జరిగే క్రమములో ఆ దినములు తీరిన తర్వాత పండగ అయిపోయింది యెరూషలేములో. మరి ఆ యొక్క పస్కా పండగ అయిపోయిన సమయంలో తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరూషలేము అనగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సంఘము, దేవుడు ఉండేటువంటి స్థలము, దేవుని యొక్క మందిరము యెరూషలేములో ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులతో వెళ్ళిండు, కానీ యేసు ప్రభు వారు అక్కడే నిలిచెను, మందిరంలోనే ఉండిపోయినాడు. అయితే అక్కడ ఆ విషయాన్ని వారు గ్రహించకుండా ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక, తెలుసుకొనలేక, మరి ఎందుకంటే అక్కడ అనేక మంది జనాలు ఆయా ప్రాంతాల నుండి ఒకే ఒక దేవాలయానికి ఆ పస్కా పండగకు అనేకులు వచ్చేటువంటి వారు. ఆ క్రమంలో ప్రజలు కిక్కిరిసిపోయినారు. అక్కడ జనాలు ఎవరి బాబు ఎక్కడున్నాడో ఎవరెక్కడున్నాడో తెలియనటువంటి పరిస్థితి అది. అలాంటి సందర్భంలో వారు ఆ సంగతిని ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి, ఆయన ఎక్కడో ఒక చోట ఈ ప్రజల మధ్యలో ఎక్కడో ఒక చోట ఉన్నాడు కదా, మరి మాతో పాటు వచ్చాడు, తిరిగి మాతో పాటే వస్తున్నాడు అనుకొని అది తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి,
చూడండి, యేసు ప్రభువును వారి వెంటనే ఎక్కడో ఒక చోట ఉన్నాడు అనుకొని ఆ తల్లిదండ్రులు యోసేపు మరియలు ఒక రోజంతా ప్రయాణం చేశారండి. చాలా దూరం వెళ్ళారు. దూరం వెళ్ళేసరికంటే తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి. అప్పటికి కనబడకపోయేసరికంటే ఒక రోజంతా వెళ్ళారు, అప్పటికి కనబడతలేడు. కాబట్టి వాళ్ళకు కొంచెం ఆందోళన కలిగింది. ఎవరికైనా, ఏ తల్లిదండ్రులకైనా మన వెంట వచ్చిన పిల్లలు మిస్ అయితే వెంటనే మనం మిస్సింగ్ కేసులు పెడతా ఉంటాం. మా అబ్బాయి కనబడతలేడని, మా పాప కనబడటలేదని ఆయా సందర్భాల్లో బస్సుల మీద కానీ, బస్ స్టాండ్లో కానీ, ఈ రోజుల్లో అయితే ఫోన్లలో కానీ మెసేజ్లు పెడతా ఉంటాం, ఈ బాబు కనబడటలేదని. కానీ వారు ఆందోళనకు గురైనారు. ఎవరికైనా, ఏ తల్లిదండ్రులకైనా బాబు కనబడకపోయేసరికంటే ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఇక్కడ వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఆయన కనబడలేదు. ఎంత వెతికినాను యేసు ప్రభు వారు కనబడలేదు. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు మళ్ళీ ఎంత దూరమైతే వెళ్ళారో అంత దూరం నుండి మళ్ళీ యెరూషలేమునకు తిరిగి వాళ్ళు రావటము జరిగినటువంటి సందర్భం ఇక్కడ మనము గమనించగలుగుతూ ఉన్నాం ప్రియులారా. తిరిగి వాళ్ళు వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఒకవేళ యేసు ప్రభు కనబడనప్పుడు యెరూషలేములోనే ఉండి ఉండవచ్చు అనుకోవచ్చుగా. అనుకోకుండా వాళ్ళకి ఎక్కడో వెతుకుతూ ఉన్నారు. ప్రభువును వెతికిన వారికి ఆయన దొరికేవాడు. దేవుని వాక్యములో ఏం సెలవిస్తున్నాడంటే, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వెతకండి. వెతికిన వారికి ఆయన దొరికే దేవుడు కనుక ఈ సమయంలో ఇక్కడ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్యలో కూర్చుండి, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు తల్లిదండ్రుల చేత వారితో పాటు యెరూషలేమునకు వెళ్ళాడు. ఆ దేవాలయములోనే ఉండిపోయాడు. ఆ దేవాలయంలో పెద్ద పెద్ద బోధకులు, బోధకులు అనగా అక్కడ శాస్త్రులు, పండితులు, పరిసయ్యులు అనేకులు కూడా అక్కడ ఉన్నారు. వారి మధ్యలో యేసు ప్రభు వారి మధ్యలో కూర్చున్నటువంటి సందర్భం ఇక్కడ మనకు కనబడతా ఉంది. వారి మధ్యలో కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఈయన ఎందుకు అక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ధర్మశాస్త్రం తెలిసిన వారు, బైబిల్ అంతా పఠించేటువంటి వారు, లోకజ్ఞానం ఉన్నటువంటి వారు, వయసులో పెద్దవారు, జ్ఞానములో పెద్దవారు అని వారు అనుకుంటున్నారు. ఆ వారి మధ్యలో 12 సంవత్సరముల వయస్సులో ఉన్నప్పుడు యేసు ప్రభు దేవాలయమునకు వెళ్ళి వారి మధ్యలో కూర్చొని వారు మాట్లాడుతున్నటువంటి మాటలను ఆయన వింటూ ఉన్నాడు. ఆయన వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వినే దేవుడు, యేసు ప్రభు ప్రశ్నించే దేవుడు కనుక వారి ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. గడిచిన నెలలు మనం ఆయనను గురించి విన్నాం. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మాటలకును, ఆయన ప్రశ్నలకును, ఆయన బోధలకును, ఆయన యొక్క కార్యములకును అందరూ కూడా విస్మయం పొందవలసినటువంటి వారే. అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నవారు కూడా యేసు ప్రభు యొక్క మాటలను, ఆయన యొక్క పనులను చూచినటువంటి మనుషులందరికీ కూడా విస్మయం కలిగింది, ఆశ్చర్యం కలిగింది. అలాంటి ఆశ్చర్యం అక్కడ మందిరములో ఉన్నటువంటి పెద్దలకు కలిగింది. యేసు ప్రభువును వెతకడానికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులకు అదే కలిగింది. విస్మయం పొందారు, ఆశ్చర్యపడ్డారు. ఈ మాటలు మనము పరిశుద్ధ గ్రంథములో ఆయనను గురించి కొన్ని మాటలు మత్తయి సువార్త 8:28వ వచనములో మనం ఈ మాటలు గనుక గమనించినట్లయితే, ఆయన అద్దరినున్న గదరేనుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయిరి. చూడండి, ఇక్కడ ఒకానొక సందర్భంలో ఆ మార్గంలో ఎవరూ వెళ్ళలేకపోయినారు, కానీ యేసు ప్రభు వెళ్ళాడు. అందరూ లోకములో ఆ దయ్యాలకు భయపడతా ఉన్నారు, ఆ వ్యక్తికి భయపడుతున్నారు. కానీ యేసు ప్రభు ధైర్యంగా అక్కడికి వెళ్ళిండ్రు. అక్కడికి వెళ్ళగానే అక్కడున్న ప్రజలందరూ కూడా విస్మయం పొందారు, ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే యేసు ప్రభు ఆజ్ఞాపిస్తే దయ్యాలు లోబడుతున్నవి.
దయ్యాలను వెళ్ళగొడితే అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే ప్రజలకు ఆశ్చర్యం వేసింది. మత్తయి సువార్త 12:23 మనం గమనించినట్లయితే, అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచు ఉండిరి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకనగా దయ్యం పట్టినటువంటి వ్యక్తులను దేవుడు స్వస్థపరిచాడు. దయ్యం పట్టినటువంటి వ్యక్తులను ప్రభు స్వస్థపరిచినటువంటి సందర్భము మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఆ మార్కు సువార్తలో 1:27 కనుక చూసుకున్నట్లయితే 1:27 చూస్తే, అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారంతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవి అనిరి ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ప్రైజ్ ద లార్డ్. మార్కు సువార్త 2:12 కూడా ఈ మాట మనం గమనించగలుగుతూ ఉంటాం. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అదే మార్కు సువార్త 9:15 కూడా, మార్కు 9:15 చూద్దాం. వెంటనే జన సమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. హల్లెలూయా. మార్కు సువార్త 10:32 మనం గమనించుకుందాం. ఇక్కడ వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయమొందిరి, వెంబడించి వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించి, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యేసుక్రీస్తు వారు దేవాలయంలో కూర్చొని వారు మాట్లాడుచుండగా వింటూ ఆయన అడిగిన ప్రశ్నలకు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. మిగుల విభ్రాంతి నొందినటువంటి సందర్భము మనం ఇక్కడ గమనించుకోగలుగుతూ ఉన్నాం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడు కనుక విస్మయం ఉందిరి. 48 ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగు చేసేదివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరగరా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే యేసు ఉద్దేశం ఏంటి? తండ్రి అయినటువంటి దేవుడు అని 12 ఏళ్ల ప్రాయంలో కూడా దేవుని కుమారుడిగా తనకు తండ్రితో ఉన్నటువంటి ప్రత్యేకమైన సంబంధం గురించి యేసు ప్రభు వారికి తెలుసు. కనుక ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా అనే మాట ఇక్కడ మనము గమనించుకోగలుగుతున్నాం. అయితే ఈ విషయము ప్రత్యేకమైనటువంటి సంబంధం గురించి యేసుకు తెలుసు కాబట్టి ఆయన మరియకి ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, ఈ విషయం ఆమెకు తెలిసి ఉండాలని, ఆయన కోసం యెరూషలేం అంతా గాలించవలసిన పని లేదని సూచిస్తూ ఉన్నది. యేసు యెరూషలేంలో ఉన్నాడంటే ఆయన ఆలయంలోనే తప్పక ఉండి ఉంటాడని వారు అనుకోవాల్సింది. యెరూషలేంలోనే ఎక్కడుంటాడు? ఆయన దేవాలయంలోనే ఉంటాడు, దేవుని పనుల మీదనే ఉంటాడు అని తల్లిదండ్రులు గ్రహించుకోవాల్సినటువంటి విషయాన్ని గ్రహించక వారు ఆ మాట అడిగినట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే 50 అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ సమయంలో ఆయన వారితో కూడా ఎక్కడికి వెళ్ళాడు? జీవితంలో ఉన్నటువంటి సంబంధాలు యేసు ప్రభు లోకపరంగా చట్టమును ఎలాంటి లోపము లేకుండా ఆయన నెరవేర్చినటువంటి సందర్భం ఇక్కడ ఉన్నది. పాత నిబంధనలు ఏమి రాయబడి ఉంది? పాత నిబంధనలు మనము నిర్గమకాండం 20:12 వ్రాయబడినటువంటి మాటను బట్టి మనం గమనిస్తే, మీ దేవుడైన యెహోవా మీకిచ్చే దేశములో మీరు దీర్ఘకాలం బ్రతుకులాగున నీ తండ్రిని తల్లిని సన్మానించుము అని పాత నిబంధనలో ఏ ధర్మశాస్త్రం అయితే వ్రాయబడిందో, ఆజ్ఞలు రాయబడిందో ఆ ఆజ్ఞ ప్రకారంగా యేసు ప్రభు వారి వెంట వారితో కూడా వెళ్ళినటువంటి సందర్భం ఇక్కడ ఉంది. ఈ మాటను బట్టి చిన్నపిల్లలైనటువంటి మనం, చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి మీరు దేవాలయంలోనికి వెళ్తున్నారా? దేవాలయంలో దేవుని మాటలు ధ్యానం చేస్తున్నారా? ప్రతి ఒక్కరికి కూడా దేవుని మాటలు అవసరమైనది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పిన్నలనేమి
పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదించునని వాక్యము సెలవిస్తుంది. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రం చేసుకొనెను. చివరి మాట, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. ప్రియులారా, యేసుక్రీస్తు వారు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నటువంటి ఆ సమయంలో వారికి లోబడ్డాడు, వారికి విధేయత చూపించాడు, వారు చెప్పిన పని చేశాడు. కనుక ఈరోజు ఎవరమైనా సరే మనము మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి. పిల్లలు, మీరెవరైనా సరే, మీరు చదువుకున్న వారైనా సరే, మీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నా సరే, మీరు హాస్టల్లో ఉన్నా సరే, మీరు కాలేజీలో ఉన్నా సరే, మీ తల్లిదండ్రులకు మీరు లోబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు నేర్పించాడు. యేసు ప్రభు తల్లిని తండ్రిని సన్మానించాడు, వారికి లోబడ్డాడు, వారికి విధేయత చూపించాడు. అదేవిధంగా మరి యేసు ప్రభు అన్ని విషయాల్లో కూడా ఎదుగుతూ ఉన్నాడు. జ్ఞానమందు కొంతమంది వయసులో ఎదుగుతారు, జ్ఞానములో ఎదగరు. దేవునికి స్తోత్రం. కొంతమంది వయసులో ఎదుగుతారు, వయసులో కూడా మనం ఎదగాలి. వయసులో ఎదుగుతున్న కొలది జ్ఞానమందు ఎదగాలి. దేవుని దయ మన మీద ఉంటుంది. దేవుని దయందును మనుషుల దయందును ఆయన వర్ధిల్లుచూ ఉండెను. బాలుడైనటువంటి సమూయేలు కూడా ఆయన గురించి మరి సమూయేలు రాసినటువంటి 2వ అధ్యాయంలో 26వ వచనంలో కూడా సమూయేలు కూడా దేవుని మందిరములో ఉన్నప్పుడు ఆయన ఎదుగుచూ వర్ధిల్లుచూ ఉన్నటువంటి సందర్భం మనం గమనిస్తున్నాం. కనుక యేసు బాల్యకాలములో బాల్య దశలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను గౌరవించాడు, తల్లిదండ్రులకు లోబడ్డాడు, మరి వారికి విధేయత చూపించాడు. అదే సమయంలో ఆత్మీయంగా చూసుకున్నట్లయితే పరమ తండ్రి జీవముగల దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుని కూడా ప్రేమించాడు. దేవుని కార్యములను ఆయన చిన్నప్పటి నుండే దేవాలయములో దేవుని పరిచర్య, దేవుని పనుల మీద శ్రద్ధాశక్తులు కలిగి ఆయన చేయటం జరిగింది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడు? దేవుని పనులు చేయమని, తల్లిదండ్రులకు లోబడమని దేవుడు మనల్ని కలగజేశాడు. అలాంటి కృపతో దేవుడు ఈ వాక్యం వింటున్న నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రభు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుడి యొక్క వాక్యమును మనందరి నిమిత్తమై దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సమయంలో విన్న వర్తమానం యేసు బాల్యం గురించి మేము విన్నాం. యేసు ప్రభు బాల్యములో 12 సంవత్సరముల ప్రాయములో ఉన్నప్పుడు దేవాలయములో, యెరూషలేములో, మందిరములో ఏమి చేశాడో, ఇంటి వద్ద తల్లిదండ్రుల దగ్గర ఏం చేశాడో, మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం ధ్యానం చేయాలి, ఇంటి వద్ద ఉన్నప్పుడు తల్లిదండ్రులకు లోబడాలని యేసుక్రీస్తుని గురించి మేము ఈరోజు విన్నాం. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, వారి యవన బిడ్డలు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ వారి తల్లిదండ్రులకు లోబడుదురుగాక, దేవునికి లోబడుదురుగాక. దేవుని దయ, మనుషుల దయ, వయసులో జ్ఞానములో వారు ఎదిగి వర్ధిల్లుదురుగాక. అట్టి కృపతో నింపండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నీ దయ చేత, నీ యొక్క సంవత్సరమైన దయా కిరీటం చేత నింపి బలపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానములు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం కుడి వచ్చిన మనందరికీ, మరి లోకమందున సకల పరిశుద్ధులకును, మరి విశేషంగా టీవీ చూస్తున్న వర్తమానం వింటున్నటువంటి ప్రేక్షకులైన వారందరికీ ఇప్పుడును సదాకాలము తోడై నీడయుండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మిమ్మల్ని ఆవరించునుగాక. ప్రైజ్ ది లార్డ్.